ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి నాకెంతో ఇష్టమైనటువంటి ఒక వస్తువుని నేను గురుదక్షిణగా అడుగుతున్నానమ్మా, అది కనుక నాకు ఇచ్చావు అంటే నీ అతిపెద్ద గెలుపుకు నాంది పలుకుతాను బిడ్డ అంటూ బాబాగారు ఈ రోజున మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి ఎక్కడెక్కడో మీరు జ్యోతిష్యం చెప్పించుకొని తృప్తి చెందకుండా, మనశ్శాంతి అనేది లేకుండా, మీ సమస్య అనేది ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది దొరక్క మీరు అసంతృప్తిగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ యొక్క ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది చూపిస్తారు. అన్ని విషయాలను కూడా ఫోన్లో స్వయంగా గురువుగారే మాట్లాడతారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ మరియు పురుషుల వశీకరణం చేయబడును. చెడు గృహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యనైనా సరే ఫోన్లోనే 24 గంటల్లో పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అసంతృప్తి చెంది ఉంటే ఈ గురువుగారి దగ్గర ఒక్కసారి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది తెలుసుకున్న తర్వాత మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి గురువుగారికి. సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ నాకు ఇష్టమైనటువంటి ఈ ఒక్క వస్తువుని నాకు గురుదక్షిణగా ఇచ్చి చూడు, నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్పాను కదా, ఈ బాబా ఏది చేసినా నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇలా గురుదక్షిణ ఏంటి బాబా, ఇలా అన్ని ప్రతి ఒక్కటి నువ్వు మనసులో అనుకుంటూ ఉన్నావు. స్వయంగా ఈరోజు నీ సాయి తండ్రి మాటల్లోనే వినిబిడ్డా. రేపు రాత్రిలోగా ఈ సందేశం నీకంట పడింది అంటే ఖచ్చితంగా నువ్వంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున గురుదక్షిణగా ఈ ఒక్కటి ఇవ్వమని బాబా మీ సాయి తండ్రిగా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ఖచ్చితంగా నువ్వు ఇది విని తెలుసుకోవాలి తల్లి. ఎందుకు అనేది ఆఖరి వరకు వింటేనే కదా నీకు అర్థమవుతుంది. కాబట్టి నీ సాయి గురుదక్షిణగా ఏం అడుగుతున్నారు, ఇలా అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ సాయి తండ్రి మాటల్లోనే విని తెలుసుకోమ్మా. ఈరోజు అత్యంత శుభకరమైనటువంటి ఈ రోజున ఒక శుభవార్తను వినిపించే ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చేసాను. ఖచ్చితంగా నువ్వు విని తీరాల్సిందే బిడ్డ. తల్లి, నువ్వు కళ్ళు తెరిచినప్పుడు నీ మనసంతా కూడా ఏదో ఒక అలజడిగా ఉంది కదా. నీ మనసులో ఏదేదో ఆలోచనలు, తెలియని అప్రశాంతత ఆవరించి ఉంది. అలా నీకు అనిపిస్తూ ఉంది కదా. ఎవరికీ చెప్పుకోలేనటువంటి ఒక నిగూఢమైనటువంటి బాధతో ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నావు కదా. చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నా అనుకునే వాళ్ళు నా పక్కన ఒక్కరు కూడా లేరు. ఒకవేళ ఉన్నా సరే ఒంటరితనం అనేది నీ గుండెను పిండేస్తుంది కదా. అందుకే ఆగమ్మా, రేపు ఖచ్చితంగా నువ్వు ఈ సందేశాన్ని శ్రద్ధగా ఆలకించు. అయితే ఈ సందేశం ఇది ఈ రోజున నీ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికంగా రాలేదు బిడ్డ. కేవలం ఈ సృష్టిని నడిపించే ఈ సాయినాథుడే స్వయంగా ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చేశాను. నీ గుండెల్లో దాగున్న బాధకు కారణం, ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికే ఈరోజు నీ ముందుకు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఈ సందేశం ఆఖరి వరకు విను. ఇది ముగిసే సమయానికి నీ జీవితంలో ఊహించని విధంగా ఒక అద్భుతమైనటువంటి మార్పును, అలాగే ఒక శుభవార్తను వింటావు. ఇది నీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం. ఎందుకంటే నేను సాయిని, సాక్షాత్తు షిరిడి సాయినాథుని అయినటువంటి నేను నీతో మాట్లాడుతున్న మాటలు ఇవి. భయపడకు, నేనున్నాను కదా. ఈ సందేశాన్ని ప్రశాంతంగా విను. ఇందులో దాగున్న కొన్ని రహస్యాలను నీ తలరాతను మార్చబోతున్నాయి. అంతేకాదు బిడ్డ, రేపటి రోజున నీ నుండి నేను గురుదక్షిణగా నాకు ఒక వస్తువు కావాలి తల్లి, అదేంటో తెలుసుకో. అలానే నీలో ఉన్నటువంటి ఒక కొత్త ఆశను, కొత్త కాంతిని నేను నింపబోతున్నాను. ఎందుకో ఎంతోమంది నా బిడ్డలకు ఈ రోజున గుర్తుండిపోయేలా నేను చేయబోతున్నాను. ఈ రోజున నీ కంటికి
కన్నీటికి అంతం పలకబోతున్నాను. ఇన్ని రోజులు నిద్ర లేక ఏడ్చి ఏడ్చి కళ్ళు వాచిపోయేలా నిద్రపోయావు కదా. అప్పుల బాధలతో, సమస్యలతో, కుటుంబ కలహాలతో, ఉద్యోగ వ్యాపార వస్తువుల్లో బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నాపై అమితమైనటువంటి నమ్మకం ఉన్నవారు ఉన్నారు. అయితే సాయి, నాకే ఎందుకు ఈ కష్టాలు? ఈ పూజలు భగవంతునికి ఎన్ని రకాలుగా చేస్తున్నాను, ఎన్ని వ్రతాలు చేస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను. ఇవన్నీ నా సాయికి కనపడటం లేదా, వినపడటం లేదా? నేను చేస్తున్న తప్పేంటి అని అనుకున్న ప్రశ్నలకు సమాధానం దొరుకుతాను. రేపటి రోజున ఉదయం ఒక అద్భుతమైనటువంటి తెలియనటువంటి సూర్యోదయం నీ ముందుకు వస్తుంది. ఈ రోజున నువ్వు నిద్ర లేచింది మొదలు సూర్య భగవానుడి వెలుతురులో ఎంతో సంతోషంగా నిద్ర నుండి మేల్కొని ఆ యొక్క వెలుగుతో, ఆ యొక్క కాంతితో నీ ముఖంపై వచ్చే ఆ లావణ్యం, చిరునవ్వు శాశ్వతంగా ఉండేలా చేయబోతున్నాను. నీ కథ ముగిసిపోయింది అని అనుకున్నావు కదా? లేదమ్మా, నీ కథ ఇప్పుడే మొదలైంది. నీ జీవితంలో రాబోయేటువంటి కొత్త అధ్యాయం అనేది ఇప్పటి నుండే మొదలు పెట్టబోతున్నాను. నువ్వు ఎప్పటికైనా సరే ఒంటరిగా కూర్చొని ఇలా అనుకున్నావా? నా బాధ ఎవ్వరికీ అర్థం కావటం లేదు, నా కన్నీళ్ళకు అసలు విలువే లేదు అని గుర్తుపెట్టుకో బిడ్డ. నీ మౌనంలో దాగి ఉన్నటువంటి ప్రతి కన్నీటి చుక్కకు నేను చూస్తున్నాను. నీ సమాధానాన్ని నేను వింటున్నాను. నీ నిశ్శబ్ద పూజలను గమనించాను. అందుకే నీతో ఇలా చెబుతున్నాను. నువ్వు భరిస్తున్న ప్రతి సమస్యలకు, ప్రతి క్షణాలకు పడిన అవమానాలకు నేను త్వరలోనే దూరం చేయబోతున్నాను బిడ్డ. న్యాయం జరిగేలా చేస్తాను, ప్రతిఫలాన్ని అందిస్తాను. రేపటి రోజున నా కోసం ఒక చిన్న విన్నపం. ఒక్క విషయం, కళ్ళు మూసుకో, సుదీర్ఘంగా ప్రశాంతంగా ఆలోచించు, శ్వాస తీసుకో. నీ యొక్క షిరిడి సాయినాథుడిపై నమ్మకం ఉంచు తల్లి. ఈ దివ్యమంగళ రూపాన్ని తలుచుకో. ఆ ప్రశాంతమైనటువంటి వందనం, ఆ కరుణా కటాక్ష భయాన్ని ఇచ్చేటువంటి ఆ దివ్య హస్తం నీ తలపై ఉన్నట్లుగా నిన్ను నేను ఆశీర్వదిస్తున్నట్లుగా భావించు. నా స్పర్శ నీ మనసుని తాకుతుంది, నీ గుండెల్లో ఉన్న భారం కరిగిపోయేలా చేస్తుంది. ఇక నేను నీతో మెల్లగా నీ చెవులలో ఇలా చెప్పబోతున్నాను. ఈరోజు నీకు మంచి రోజు కాబోతుంది. భయపడకు. కష్టాలు ఎదురైనా నువ్వు వెనకడుగు వేయకుండా నన్ను నమ్మి ముందుకు సాగిపోతూనే ఉన్నావు. నీ జీవితంలో ఏ బాధ శాశ్వతం కాదు. కష్టం వచ్చినప్పుడు ఇది ఎప్పటికీ పోదేమో అని నీ మనసుకు అనిపించడం సహజం. కానీ చీకటి తర్వాత వెలుగు రాకుండా మానదు కదా. నీ సాయిని నేను చెప్తున్నాను కదా. ఈరోజు నువ్వు ఏడుస్తుంటే గనక నువ్వు నవ్వబోతున్నావని అర్థం. ఈరోజు నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ పొందబోతున్నావు అని అర్థం. ఈ రోజున నువ్వు ప్రశ్నించకపోవచ్చు, నువ్వు అడిగింది దొరకకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను. అసలు నమ్మకం అంటే ఏంటి? అంతా బాగున్నప్పుడు భగవంతునిపై నీకు నమ్మకం పెట్టుకోవటం ఏంటి అని అనుకుంటున్నావా? అదే నిజమైన నమ్మకం. నీపై ఎన్ని సమస్యలు, ఎన్ని భారాలు వచ్చినా నువ్వు నమ్మకాన్ని విడవకుండా, నమ్మిన దైవాన్ని విడవకుండా ఉంటే పరిస్థితులు తారుమారవుతాయి. వ్యతిరేకంగా పరిస్థితులు నీకు ఉన్నప్పటికీ అవి సరిదిద్దుతాను. నిన్ను నువ్వు నమ్ముకో. అలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోయిన వారి గురించి సర్వం కోల్పోయావని చెప్పి బాధపడకు. అక్కడే కూర్చోకుండా పైకి లేచి పోరాడు. అనుకున్న క్షణంలో ఏదైనా జరగాలని అనుకోకుండా, తర్వాత ఏదైనా దానికి మంచి ఫలితం వస్తుందని నమ్మకాన్ని, బాబా నాతోనే ఉన్నారు, నన్ను చెయ్యి విడవరు అని స్థిరంగా నిలబడటమే నిజమైన విశ్వాసం. ఆ నమ్మకమే నీ జీవితాన్ని చీకటి నుండి వెలుగు వైపు నడిపించే దివ్య దీపం. ఈ రోజున నీ సాయి నీ వైపు చూస్తూ మంచి మాటలు రకాలుగా నీకు చెప్తున్నాడు. వృధా కాదు బిడ్డ. నీ పూజ నిర్లక్ష్యం చేయలేదు. నీ నిరీక్షణ ఫలించకుండా పోదు. నిదానంగా అయినా సరే ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. నువ్వు గమనించకపోయినా నీ వెనుక నుండి నీ పనులన్నీ చేసేస్తాను. జీవితం ఒక ప్రయాణం. ఇందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయంలో చేరుకుంటారు. కొందరికి విజయం త్వరగా వస్తుంది, మరికొందరికి ఆలస్యం అవుతుంది. కానీ నేను ఒక అద్భుతమైన మాటను చెబుతాను. ఆలస్యంగా లభించినా సరే నువ్వు పొందేది నీ జీవితంలో అత్యుత్తమంగా స్థిరంగా ఉంటుంది బిడ్డ. కాబట్టి పక్క వారితో నిన్ను పోల్చుకోవటం మానేసి ఎవరి మీద అసూయ పడకు. నిరాశ, నిస్పృహ అస్సలకి వద్దు. ఏదైనా ఒక సమయం అంటూ వస్తుంది. దానికోసం ఓపికతో వేచి ఉండు చాలు. ఈ రోజున నీ సాయి ఇంతగా చెప్తున్నారంటే నీకోసం ఈ రోజున నీ మనసులో దృఢంగా ఒక చిన్న సంకల్పాన్ని మొదలుపెట్టు. నా వెనక నా సాయి తండ్రి ఉన్నారు అనుకో. మనసులో ఇలా చెప్పుకో. నేను నా శ్రమను నమ్ముకున్నాను. నేను నా సాయిని సంపూర్ణంగా నమ్మాను. ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. నా జీవితంలో మంచి మాత్రమే జరుగుతుంది అని ఆశిస్తున్నాను. ఈ చిన్న సంకల్పమే మనసులో అనుకో. నీ ఆలోచన విధానం మారుతుంది. ఇక రోజంతా పాజిటివ్ మైండ్స్ అనేది నీ మనసులో ఏర్పడుతుంది. అలానే ఇంకా చెప్పాలంటే నీ జీవితంలో కష్టాలు
కాలం చెల్లిపోయింది, ముగిసే కాలం వచ్చేసింది, సుఖాల కాలం ప్రారంభం అవుతుంది. అంతేకాదు, నీకు మనశ్శాంతిని ఇవ్వబోతున్నాను, ఆయురారోగ్యాలను ప్రసాదించబోతున్నాను. అలానే నీకున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపబోతున్నాను. ఎవ్వరికీ చెప్పని బాధ నీ గుండెల్లో దాగి ఉంది కదా. సరైన వెలుగు వస్తుందా లేదా అనే అనుమానాలు వద్దు. వీటన్నింటికీ కూడా నువ్వు మౌనంగా ఎదుర్కొంటూ భరిస్తూ ఉన్న నీ మౌనమే నీ సాయికి చేరి పెద్ద పూజ. చూడు బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా నిన్ను నువ్వు చూపించుకోవాలనుకోలేదు. నువ్వు చేసే ఆర్భాటపు పూజలు, అలాగే నీకు తెలియని విధంగా ఇవన్నీ ప్రేమ అని కూడా నీ దగ్గరకు వచ్చాయి. చాలామంది మనసులో ఒక ప్రశ్న, బాబా నేను ఎవరికీ కీడు చేయలేదు, ఎవరికీ అన్యాయం చేయలేదే, మరి నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, ఎందుకు ఇన్ని బాధలు? దీనికి సమాధానం నిన్ను ముక్కలు చేయటానికి కాదమ్మా, నిన్ను మరింత శక్తివంతంగా మార్చడానికి నేను కష్టాలు ఇచ్చాను. ఒక పువ్వు విచ్చుకునే లోపే ఎంతో ఒత్తిడిని అనుభవిస్తుంది. ఒక రాయి శిల్పంగా మారే ముందు చాలా నొప్పిని భరిస్తుంది. అలానే నీ జీవితంలో కూడా సుందరమైన వెలుగు వచ్చే ముందు కొద్దిపాటి చీకటి రావటం సహజం. అంత మాత్రాన నువ్వు ఒంటరివి కాదు, నువ్వు ఒంటరివి కానే కాదు. నీ వెనక నా ఆశీస్సులు, నా రక్ష కొండంత అండగా ఉన్నాయి. నీ ముందు అద్భుతమైన రోజులు మరెన్నో వేచి ఉన్నాయి. నువ్వు అలసిపోయినప్పుడు నిన్ను నా భుజాలపై మోస్తాను. నువ్వు ఏడుస్తున్నప్పుడు నిశ్శబ్దంగా నీ కన్నీళ్లు తుడిచింది కూడా నేనే అనే ధైర్యం బాధపడలేకపోవటం కాదు. గుండె నిండా బాధ ఉన్నా కూడా నా సాయి చూసుకుంటారు అన్న నమ్మకంతో అడుగు ముందుకు వేయటమే నిజమైన ధైర్యం, నమ్మకం. అవి నీలో ఉంటేనే క్షణంలో నువ్వు నా భక్తుడు అయిపోతావు. ఇదే నా గురుదక్షిణ తల్లి. ఈ రోజు నుంచి నాకు కావాల్సింది అదే. అందుకే ఈరోజు చెప్తున్నాను, నీ ద్వారా నేను ఒక గురుదక్షిణ కోరుకుంటున్నాను అని. నమ్మకం, ధైర్యం అవి నాకు ఖచ్చితంగా సమర్పించు. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు. నీ జీవితంలో ఊహించని అద్భుతం నీ వైపు వస్తుంది. రేపు ఉదయం నుండే నేను చెప్పిన ఈ మాటలను గుర్తు చేసుకొని గుండెల్లో భద్రపరుచుకోను. ఎప్పటికీ కూడా ఒంటరివి కానే కాదమ్మా. నీ ప్రతి అడుగులో నీ సాయి నీకు తోడుగా ఉన్నారు. ఆలస్యమైనా పర్వాలేదు, సరైన సమయానికి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ మాటలు గుర్తుపెట్టుకో. నీ కన్నీరు వృధా కానివ్వను. దానికి తగ్గ ప్రతిఫలాన్ని నేను అందిస్తానమ్మా. లోకం ముందు ఎంతోమంది నవ్వుతూ కనిపిస్తారు, కానీ ఎంత లోపల బాధ దాచుకుంటారో ఎవ్వరికీ తెలియదు. అది నాకు తెలుసు. ఇకపై నీ ముఖంలో అది ఉండకూడదు. అది నిజమైన నవ్వుగా మారేలా రోజును నేను తెస్తాను తల్లి. నీ జీవితానికి నేను ఇస్తున్న ఒక దివ్యమైన వరం ఇది, ఒక వాగ్దానం. నువ్వు నిరాశకు లోనయ్యి ఆశకు అలసిపోయిన వెంటనే తప్పకుండా నా ద్వారకామయిని తలుచుకో తల్లి. నీ జీవితాన్ని ఖచ్చితంగా నేను మారుస్తాను. నువ్వు షిరిడీని రావాలనుకుంటున్నావు కదా, నీ ప్రయాణాన్ని సిద్ధం చేయబోతున్నాను. నీకు సరైన సమాధానాన్ని నేను అందిస్తాను. రేపు నా కోసంగా గురుదక్షిణగా ఇవి నాకు సమర్పిస్తావు కదా. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లే అద్భుతంగా, ఆనందంగా, హాయిగా ఉండబోతోంది. నీ మనసుకు ప్రశాంతంగా ఉంచుకో. ఇక నిశ్చింతగా ఉండు. నీ సాయి తండ్రి ఎప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఈ బాబా మీద నమ్మకంతో ఉండమ్మా. నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీకు సాయి నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.